మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు భరోసా సంబరాల సభకు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు ఎడ్ల బండిపై వచ్చారు. ముందుగా లింగాపూర్ మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లవేళలా కృషి చేస్తానని భరోసా కల్పించారు. అక్కడ నుండి సభకు బయలుదేరిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు మరియు రైతులు, ఎడ్ల బండ్లపై వచ్చిన ప్రజలు మండలం కేంద్రంలో ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించిన అనంతరం రైతు ప్రభుత్వానికి ప్రజలు ఎల్లవేళలా తోడుగా ఉండాలని, మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మీ అందరి సహకారంతో ముందుకెళ్తానని పేర్కొన్నారు. నేడు ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా నిధుల మంజూరు సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి ఇంకోవరం ఉంటే దయచేసి అందరూ రావాల్సిందిగా మనం వేసుకుంటున్నాం. ఆర్టీఏ మెంబర్ అంకట్ శ్రీనివాస్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఆర్ తిరుపతి కాదు, దానికి మీ అందరి సహకారం అవసరం. కాకపోతే సారు ఏమంటారు పేర్లను పెడుతుంది, నాకు ఎన్ని పేర్లు పెడుతుంది, ఎన్ని పేర్లు పెడితే నేను మనస్ఫూర్తిగా కోరుకునేది మీ మేలు తప్ప నేను ఇక ఈ ప్రాంతానికి ఉన్న అనుబంధం గురించి చెప్పిన ఇంకంతగానే అవసరం. దాదాపు ఇంకో సంవత్సరం తర్వాత లెక్కలు చెప్తాను. 1000 కోట్లు పెడితే 1000 కోట్లు అవుతాయి ఒక్కో మండలానికి. ఇప్పటికైనా అవన్నీ కలిపి అవుతాయి. ఇప్పుడు చెప్తే ఆల్రెడీ నా లొల్లు మొదలైంది, రాష్ట్రం అంతా లొల్లు నడుతుందంతా. సో ఇక అది ఇంకా ముందు తీసుకుపోవడం ఇష్టం లేదు. ఇక మిగిలింది నేనేదో సిఎల్పి అక్కడ మీటింగ్ నిన్న మొన్న అడిగిందట, రైతు భరోసాకు పండుగలు చేస్తారు, బంద్ చేస్తారా అని. అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏది బంద్ చేయలే. వాళ్ళు ఇచ్చిన స్కీమ్ కూడా మేము నడిపిస్తాను. మేము బంద్ చేసే పార్టీ కాదు మాది. వాళ్ళు ఇచ్చే స్కీములతో పాటు వాళ్ళు ఇచ్చే స్కీములలో నిజంగా రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ ప్రజలకు లాభం ఏదంటే ఆ స్కీమ్ కంటిన్యూ చేస్తాం. ప్రజలకు లాభం దాన్ని ఖచ్చితంగా మారుస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది కానీ తీసుకునేది కాదు, అది వాస్తవం. ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద ఒక 2 నిమిషాలు మాట్లాడి మళ్ళీ మన నియోజకవర్గానికి వస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినాడు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఖజానా పరిస్థితి ఏంటంటే, రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటంటే, ఎలక్షన్ల ముందు రైతు బంధు ఇస్తా అని చెప్పి ఆయనకు అలవాటు ఉంది. ఎందుకంటే పోయిన ఎలక్షన్లో కూడా రైతు బంధు ఇస్తేనే ఓట్లేసిండు, ఇప్పుడు కూడా ఇస్తా అని చెప్పి ఆయన వేసిండు. సర్వే రిపోర్టు చూస్తే ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి కనబడుతుంది. వీళ్ళకి ఇచ్చిన వేస్ట్ పైసలు, వీళ్ళకి ఇచ్చే బదులు మా కాంట్రాక్టర్లకు ఇచ్చి ఓటర్లకు వంచితే ఓట్లు వేస్తారని ఒక స్కీమ్ పెట్టేసి వాళ్ళకి వాళ్ళే ఒక లెటర్ సృష్టించి ఎలక్షన్ కమిషన్కి పంపించి చాలా మనుషులతో పంపించి రైతు బంధు బంద్ చేయించారని చెప్పి డ్రామా చేసి, చీరలు బంద్ చేయరు కానీ రైతు బంధు బంద్ చేస్తారు. చీరలు ఎందుకు ఇచ్చిన మరి రైతు బంధు బంద్ చేస్తే? అది డ్రామా కంపెనీ పెట్టి ఇక్కడనే చాలా మంది కాంట్రాక్టర్లకు డబ్బులు వచ్చినాయి. ఇక్కడికి కాంట్రాక్టర్లు డ్రా చేసి చాలా మంది లీడర్లకు ఇచ్చారు. అలా మన లీడర్లకు కూడా వచ్చిన పైసలు, ఇబ్బంది ఏం లేదు. సో ఈ రకంగా చేసి రైతు బంధుని ఎగ్గొట్టి వాళ్ళు పోతే వస్తేనే రైతు బంధు అన్నారు. బాబు, మీరు ఎగ్గొట్టి పేర్లు మీరు ఇచ్చిన కథాలు నేను లేవు, అక్కడ ఖాళీ ఉన్నది. వాళ్ళు సంవత్సర కాలం జీతాలు అంటే వాళ్ళ దృష్టిలో పోలీసులు చాలా ముఖ్యం వాళ్ళకు. అందుకోసం పోలీసుల జీతాలే 18 తారీఖు ఇచ్చారు. మిగతా జీతాలు మెల్లమెల్లగా లాస్ట్ వరకు ఇచ్చిన తర్వాత సంగతి మిగతా ఎక్కువ చెప్పడం అవసరం లేదు. పెన్షన్లు కూడా 3 నెలలకు ఒకసారి ఓట్లు వచ్చిన ప్రతిసారి ఇచ్చారు పెన్షన్లు, లేకపోతే బెదిరించారు. ఈ రకంగా చేసుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అట్లా చేయదు. గెలిచినాక ఒక్క నవంబర్ జీతం మాత్రమే 10 డిసెంబర్కి ఇవ్వడం జరిగింది. డిసెంబర్ జీతంకి వచ్చే వరకు జనవరి 1 నాడు జీతాలు ఇవ్వడం జరిగింది. 4 తారీఖు నాడు ప్రభుత్వ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత మిగతా ఈ విడో పెన్షన్లు కానివ్వండి, ఓల్డేజ్ పెన్షన్లు కానివ్వండి, మిగతా ఏవైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్ని రకాల జీతాలు కానీ నేర్చుకుంటూ వచ్చాం. ఈ రకంగా ఒక 1-2 నెలల లోపల వ్యవస్థను చదివేసి ఆ దినం అప్పుడు ఇవ్వలేకపోయినా, ఎందుకంటే మేము మేనిఫెస్టోలో పెట్టినప్పుడు రైతు భరోసా గురించి కానీ రైతు బంధు గురించి కొన్ని కార్యక్రమాలు చెప్పారు. దానిలో భాగంగానే ఈ రైతు భరోసా రైతు బంధు గురించి లెక్కలు చేయాలి ఆలోచన ఉంది కాబట్టి దాన్ని బట్టి కొంచెం లేట్ అయింది. లేట్ అయినా కూడా ఎండాకాలంలో ఇవ్వడం జరిగింది. ఎండాకాలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు 5,000 లెక్కన ఇచ్చిన మా దగ్గర మా లెక్కలు లేవు.
అందుకని 5,000 ఎక్కించాం. దాంతోపాటు సన్నవడ్లకు 500 బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల తర్వాత మళ్ళీ రుణమాఫీ ఎన్నికల సందర్భంలో ఇస్తామని చెప్పినాం కాబట్టి దాదాపు 22,000 కోట్ల రుణమాఫీ ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన ఘనత ఈ 29 రాష్ట్రాల భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. దానికి పెట్టి రుణమాఫీ కాలేదు ఇది కాలేదంటే ఆ లెక్కలు కూడా చెప్తున్నా. అక్కడ దాదాపు 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. మిగిలినవి నేను కూడా చెప్తా, లెక్కలు మా దగ్గర ఉన్నాయి. ఏ గ్రామానికి వస్తారో రమ్మని చెప్పండి, నేను లిస్ట్ పట్టుకొని రెడీ ఉంటా. ఇక్కడ వాళ్ళు వస్తారా, అక్కడ వాళ్ళు వస్తారా, ఇంకెంతమంది వస్తారో వాళ్ళు 100 మంది వచ్చినా నేను ఒక్కనే కూర్చుంటా, కాయం కలం లేకుండా కూర్చుని జవాబు ఇస్తా. తక్కువ 84% గ్రామం 100 మంది 84% రుణమాఫీ అయింది. కొన్ని గ్రామాలు 87%, 88% కూడా అయింది. మిగిలిన 12-14 మంది కూడా మిగిలిన వాళ్ళు కూడా చెప్తాపడండి మీకు, అది కూడా వాస్తవం, అది కూడా చెప్తున్నాను. అందులో కూడా ఏంటంటే కొందరేమో మా ఆరోగ్య శాఖ మంత్రి గారు మా మంత్రి గారు సరే 2 లక్షలు అన్నా కూడా ఆయన తొందరపడి కొందరు మా వాళ్ళే చాలా మంది కట్టుకున్నారు. 5 లక్షల రుణాలు కూడా